హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ప్రోగ్రామ్ చూద్దాం. అది ఏంటంటే ఏరియా ఆఫ్ సర్కిల్ ప్రోగ్రామ్. ఇది చాలాసార్లు టీసీఎస్లో కూడా విప్రోలలో ఏ ప్రోగ్రాంలో అయినా అడుగుతుంటాడు. జనరల్గా మనకి రేడియస్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ సర్కిల్, అలాగే డయామీటర్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ సర్కిల్, అలాగే హైట్స్ బేసిస్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇవ్వడం మనకి చాలా కామన్. సో మనం ఆ ప్రోగ్రామ్ ఫంక్షన్స్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ సర్కిల్ అలాగే ఫార్ములా తెలుసుకోవాలి. ఫస్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? మనకి ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2πr కదా, మామూలుగా మనందరికీ తెలిసింది. సో 2π ఇంటూ ఆర్ అనమాట. సో పై అంటే 3.14 అయినా మనకి రాసుకోవచ్చు. ఇప్పుడు మన ఏరియా కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఆ ఫంక్షన్ పేరు నేను ఏరియా ఆఫ్ సర్కిల్ అని రాస్తున్నాను అనమాట. రాసాను. దీనికి ఇన్పుట్గా నేను డయామీటర్ని పాస్ చేస్తున్నాను. సో డయామీటర్ అంటే ఏంటి? 2r. ఓకే, తెలుసు కదా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు d/2. సో మనకి రేడియస్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2πr కదా. సో 2 ఇంటూ పై అంటే ఎంత? ఓకే, πr² కదా. సో పై అంటే ఎంత? 3.14 ఇంటూ r². ఆర్ అంటే ఎంత? ఆర్ మనం ఆల్రెడీ తీసుకున్నాం, d/2. సో ఆర్ ఇంటూ ఆర్. ఇట్లా కాకుండా మనం ఎలా రాయొచ్చు? ఇంటూ పవర్ ఫంక్షన్ యూజ్ చేసి, అంటే ఇంటూ ఇక్కడ మనం ఒక వేరియబుల్ తీసుకుందాం, k ఈజ్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ ఆర్ కామా 2 అంటే ఏంటి? ఇక్కడ 2 అనేది ఏంటంటే పవర్ అనమాట. పవర్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే r² అని. 3 రాస్తే r³ అవుతుంది. ఓకే, మనం ఎక్కువసార్లు పవర్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. సో కేని మనం ఇక్కడ మల్టిప్లై చేస్తాం. సో ఏమవుతుంది? ఇది πr². ఓకే, ఇది ఏరియా. అదే ఒక పెరిమీటర్ కావాలంటే 2πr కదా. సో 2 ఇంటూ పై ఇంటూ ఆర్. 2r అంటే ఎంత? ఆల్రెడీ d కాబట్టి పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 ఇంటూ పై ఇంటూ ఆర్. సో 2r అంటే ఎంత? d కాబట్టి డైరెక్ట్గా d ఇంటూ పై రాస్తున్నాం. పై అంటే 3.14. ఓకే, ఇప్పుడు రెండింటిని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం ప్రింట్. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా కామ ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఏరియా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? నెక్స్ట్ పెరిమీటర్ని ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ ఆఫ్ పెరిమీటర్ కామా పెరిమీటర్. ఇప్పుడు నేను ప్రింట్ చేసేసాను. సో మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తే చాలు. ఒకవేళ మీరు ఫంక్షన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ట్యూటోరియల్ ఉంది, పైన లింక్ ఇస్తాను, ఐకార్డ్స్ ద్వారా మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఏరియా ఆఫ్ సర్కిల్ అని మనం కాల్ చేయాలి. సో ఇక్కడ డి అనే ఇన్పుట్ ఇవ్వాలి. కాకపోతే ఏంటి, మనం ఈ డి అనే ఇన్పుట్ ఇచ్చే ముందు, ఇక్కడ మనం కాల్ చేసే ముందు డి అనే ఇన్పుట్ ఇవ్వాలి కదా. సో డి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఇప్పుడు ఇంటిజర్ తీసుకున్నాను. మామూలుగా అయితే మీకు ఎగ్జామ్స్లో ఫ్లోట్ అని ఇవ్వచ్చు కదా. సో నేను ఫ్లోట్ అని కూడా తీసుకున్నాను, ఎందుకంటే ఫ్లోట్ ఉన్నప్పుడు పాయింట్స్లో ఉన్న వాల్యూస్ తీసుకోదు, డెసిమల్లో ఉన్న వాల్యూస్ తీసుకోదు కదా ఇంటర్ రాస్తే. సో అందుకే నేను దాన్ని ఫ్లోట్గా మార్చాను. సో 20 తీసుకున్నాను. 20 అన్నప్పుడు మనకి 314 రావాలి మనకి ఏరియా. ఓకే, మనకి ఏరియా 314, పెరిమీటర్ ఏమో 62.800 వచ్చింది. చూడండి, సో ఇక్కడ నేను 20 ఇచ్చాను, 314 వచ్చింది. బాగానే 10 ఇస్తాను. 10 ఇచ్చినప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. 78.5 ఏరియా అలాగే పెరిమీటర్ వచ్చాయి. సో ఈ విధంగా మీరు ఏరియా ఆఫ్ సర్కిల్ కానీ ట్రయాంగిల్ ఏరియా కానీ ఏదైనా సరే మీరు ఫార్ములా తెలిస్తే చాలు, జస్ట్ సాల్వ్ చేయగలరు. ఇలా నేను ఫంక్షన్ యూజ్ చేశాను. ఓకే, ఒకవేళ మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని పాయింట్స్ చెప్పుకోబోతున్నాం. ఆ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో సంబంధించిన అప్డేట్స్ ఏవైనా కావాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ పేజెస్ లింక్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక్కడ రావాల్సిన ప్రతి అప్డేట్ కూడా మేము అక్కడ పోస్ట్ చేస్తున్నాం. సో దట్ మీరు ఇక్కడికి రీడైరెక్ట్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.